గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జనసేన పార్టీ మీద ఒక వ్యూహాత్మకంగా ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నటువంటి కుట్రల్ని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన 5 ఏళ్ల పరిపాలన చేసినటువంటి దుర్మార్గమైన నియంతృత్వ పోకడలకి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా చేదరించుకొని తిప్పికొట్టి కేవలం 11 సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి చూసాం. సాధారణంగా రాజకీయ వ్యవస్థలో ఉన్న ఏ రాజకీయ పార్టీకైనా ఇంత ఘోర పరాజయం తర్వాత, ఇంత దారుణంగా ఓటమి పాలైన తర్వాత సాధారణంగా ఒకసారి విశ్లేషించుకుంటారు. దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు, ఎందుకు ప్రజలు మనల్ని ఈ విధంగా ఇంత తీవ్రంగా వ్యతిరేకించారు, ఎందుకు ఇంత చేదరించుకున్నారని చెప్పి ఏ పార్టీ అయినా విశ్లేషించుకుంటే దాని అనుగుణంగా మార్పులు చేసుకుంటాయి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత పొగరుతోటి, ఎంత అహంకారంతో, ఎంత కులాల మధ్య మతాల మధ్య వైషమ్యాలు సృష్టించే విధంగా వ్యవహరించిందో, ఓడిపోయి ఈరోజు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకునే పరిస్థితిలో ఉండి కూడా ఈరోజు కూడా అదే వ్యవహార శైలితోటి వ్యవహరిస్తుండడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి. భారత రాజకీయ వ్యవస్థలో ఏ రాజకీయ పార్టీ అయినా, భారత రాజ్యాంగం ద్వారా గుర్తించబడినటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా ఒక బాధ్యతగా వ్యవహరించాలి. సమాజంలో వివిధ రకాల కులాలుగా మతాలుగా విడిపోయి ప్రజలు జీవిస్తున్నప్పుడు సహజంగానే ఆయా సామాజిక వర్గాల మధ్య చిన్న చిన్న వైషమ్యాలు, చిన్న చిన్న గొడవలు, విభేదాలు తలెత్తుతూ ఉంటాయి. అలాంటి విభేదాలు తలెత్తినప్పుడు బాధ్యత గల రాజకీయ పార్టీగా ఆ విభేదాలు తగ్గించే విధంగా, ఆ భేదాభిప్రాయాలు లేకుండా ఒక శాంతియుతమైన వాతావరణంలో సామరస్యంగా జీవించేటువంటి పరిస్థితులు కల్పించడానికి బాధ్యత కలిగిన రాజకీయ పార్టీ ఏదైనా కూడా ప్రయత్నిస్తుంది. కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తూ ఉంది? గత 2 నెలల నుంచి కోనసీమ ప్రాంతంలో జరుగుతున్నటువంటి చిన్న చిన్న సంఘటనల్ని, పీగన్నవరం నియోజకవర్గంలో ఒక ఫ్లెక్సీ వివాదం, దాన్ని తీసుకొచ్చి ఈరోజు జనసేన పార్టీకి ఆపాదించడం, పిఠాపురం నియోజకవర్గంలో ఒక 2 వర్గాల మధ్య ఒక గొడవ జరిగితే వెంటనే స్థానిక శాసనసభ్యులుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి ఏ కులాల మధ్య అయితే గొడవ జరిగిందో ఇది మంచిది కాదు, ఎందుకంటే జనసేన పార్టీ ప్రాథమిక సిద్ధాంతమే కులాలను కలిపే ఆలోచన విధానం. సమాజంలో ఉన్న కులాలన్నీ కూడా కోఎగ్జిస్టెన్స్తో ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటారు. పిఠాపురంలో ఆ సంఘటన జరిగిన వెంటనే వారు స్పందించి ఆ 2 వర్గాలని కూర్చోబెట్టి మాట్లాడించి ఆ సమస్యను పరిష్కరించి వారి మధ్య ఒక శాంతియుత వాతావరణం నెలకొల్పించారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అవకాశం దొరుకుతుందని చెప్పి చూస్తున్న పరిస్థితుల్లో ఎక్కడ అవకాశం దొరుకుతుందా, ఎక్కడ విద్వేషాలు సృష్టిద్దాం, ఎక్కడ విభేదాలు రెచ్చగొడదామని చెప్పి చూసిన పరిస్థితుల్లో అరే పిఠాపురంలోనే ఎలా అయితే ఎలా, పిఠాపురంలోనే ఈ విధంగా జరుగుతున్నాయి, ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ నియోజకవర్గం ఎలా జరుగుతున్నాయని చెప్పి వెంటనే కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు రంగంలో దింపి పవన్ కళ్యాణ్ గారి మీద సుప్రీంకోర్టులో కేసు వేయించే పరిస్థితి. సామరస్యంగా అయిపోయింది పరిస్థితి. అక్కడ 2 వర్గాలు కలిసి ప్రెస్ మీట్ పెట్టి పత్రికాముఖంగా ప్రజలకు కూడా తెలియజేశారు మా గొడవ సద్దుమరిగిందని చెప్పి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుకుండి ఒక వ్యూహాత్మకంగా ప్రణాళికాబద్ధంగా ఈ విధంగా గొడవలు సృష్టించేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో జనసేన పార్టీలో మెజారిటీగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన సోదరులు, అలాగే జనాభా పరంగా కాపుల తర్వాత అత్యధికంగా జనాభా పరంగా ఉన్నటువంటి మాలలు, ఎస్సీలు ముఖ్యంగా వారి రాజకీయ ప్రవర్తనలో, ఆలోచన విధానంలో మార్పు వచ్చి మనం కాపులు అత్యధికంగా ఉన్నటువంటి జనసేన పార్టీతో ఒక రాజకీయ ప్రయాణం మొదలు పెడదామని చెప్పి వారి ఆలోచన విధానంలో మార్పు తెచ్చుకొని ముందుకు అడుగులు వేస్తున్న పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మళ్ళీ కుట్రలు మొదలుపెట్టింది. అరే దళితులు నా దగ్గర నుంచి జారిపోరా, మరి ఉంటారా నీతోటే, నీకు 5 ఏళ్ళు అధికారం ఇస్తే ఎంత విధ్వంసం సృష్టించావు,
ఏ విధంగా దళితుల్ని మోసం చేశావు, వంచనకు గురి చేశావు, మరి దళితుల్ని ఇతోటి ఎందుకు రాజకీయంగా ప్రయాణం చేయాలి? దళిత సమాజంలో ఉన్నటువంటి మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు, బుద్ధిజీవులు అందరూ కూడా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గాల్ని, వంచనని గుర్తించి ఈరోజు జనసేన పార్టీకి ఆకర్షితులు అవుతుంటే, ఎక్కడైతే వీరు వెళ్ళిపోతే నాకు రాజకీయ సమాధి అని చెప్పి భావించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం, నాయకులు ఈరోజు కుట్రలు తెరదీశారు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టించాలి, కాపులకి దళితులకి మధ్య, ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి మాలలకు మధ్య ఒక వైషమ్యం సృష్టించాలి. ఈ రెండు కులాలకు మధ్య విభేదాలు సృష్టించాలంటే ఏం చేయాలి? పవన్ కళ్యాణ్ గారిని దళితుల చేత తిట్టించాలి, కేసులు వేయించాలి. ఏమీ లేని చోట అత్యంత అప్రాధాన్యమైన విషయాల్లో కూడా హైకోర్టుకి వెళ్ళి కేసులు వేయిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారిగా, ఒక గొప్ప ఐఏఎస్ అధికారిగా వెలిగేలిన ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి సినిమాలు నటించొద్దని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తాడు. ఆయన ఒక దళితుడు, ఎస్సీ మాల కాకపోవడం అవడం అనేది యాదృచ్ఛికం కాదు. అది పిఠాపురం విషయంలో సుప్రీంకోర్టుకి వెళ్ళిన ఆయన కూడా అదే కేటగిరీ. ఇది కూడా యాదృచ్ఛికం కాదు. ఇంకొక ఆయన ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్ గారి బొమ్మ ఉండకూడదని చెప్పి హైకోర్టుకి వెళ్తాడు. అంటే ప్రజా సమస్యలు ఏమున్నాయి, వాటిని ఎలా పరిష్కరించాలి, ఏ విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనేటువంటి బాధ్యతాయుతమైన ఆలోచన పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ ఒక బూచిగా చూపించాలి. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రజల్లో ఆయనకు ఆమోదం పెరుగుతుంది కాబట్టి ఆయనకి ఏ విధంగా వ్యతిరేక సృష్టించాలి, ముఖ్యంగా దళితుల్లో ఆయనకి వ్యతిరేక సృష్టించాలి. పవన్ కళ్యాణ్ గారిని, ఆయన రాజకీయాలను, ఆయన సిద్ధాంతాలని కులమతాలకు అతీతంగా చూడాల్సిన నాయకత్వం గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీ మూల సిద్ధాంతాల్లోనే పెట్టుకున్నాం. మొట్టమొదటి సిద్ధాంతం కులాలను కలిపే ఆలోచన విధానం. పార్టీ స్థాపించిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆ సిద్ధాంతాలకి వ్యతిరేకంగా ఏ రోజు కూడా జనసేన పార్టీ పనిచేయలేదు. రాష్ట్రంలో ఉన్న వివిధ సామాజిక వర్గాల మధ్య సామరస్యమైనటువంటి వాతావరణం, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం నెలకొల్పేదానికి జనసేన పార్టీ మా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తూ ఉన్నారు. దీనికి మారుగా, దీనికి డిఫరెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క బిహేవియర్ ఉంటుంది. నిన్న కాక మొన్న మచిలీపట్నంలో ఒక సంఘటన జరిగితే బాధ్యత కలిగిన పార్టీలు ఏం చేస్తాయి? మా పార్టీ అధ్యక్షులు చట్టపరంగా చర్యలు తీసుకుందాం, వ్యక్తిగతంగా ఎవరు దాడిలో దిగొద్దు, చట్టాన్ని చేతిలో తీసుకోవద్దని చెప్పి మా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు హెచ్చరిస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ నియోజకవర్గానికి చెందినటువంటి మాజీ మంత్రి పేరు నాని గారు ఏమంటారు? ఆ సంఘటనలో ఉన్నటువంటి బాధితుడు ఎవరైతే ఉన్నాడో రజకు కులానికి సంబంధించిన ఆయన అయితే, ఆయన ఆ రజక కులాన్ని దాదాపు 100 సార్లు ప్రెస్ మీట్లో మెన్షన్ చేసి, రజకులు బలహీనులనా, రజకులు ఒంటరైనా, రజకులు వీకైనా, రజకులు రజకులు రజకులని ఆయన మాట్లాడుతూ ఉంటే రజక యువకులకి ఆవేశం రాదా? ఈ సందర్భంగా రజక సామాజిక వర్గంలో యువకులకు కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులాల పేరు మీద చేస్తున్న ఈ విచ్ఛిన్న క్రీడకి మీరు దయచేసి ఆకర్షితులు కావద్దు. ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారికి మనందరినీ కూడా దూరం చేసేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి లక్ష్యం తప్పిస్తే మరొకటి కాదు. ఎవరో ఒక సామాజిక వర్గంలో ఎవరో ఒక తప్పు చేస్తే, ఒక నేరం చేస్తే, ఆ నేరం మొత్తాన్ని ఆ సామాజిక వర్గం మొత్తానికి రుద్దడం ఏంటి? ఏం లాజిక్ ఇది? సమంజసమేనా ఇది? దయచేసి ప్రజలు ఆలోచించాల్సిందిగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా, వారు జనసేన పార్టీ వారైనా మరొకరైనా చట్ట ప్రకారం వారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు అప్పీల్ చేస్తున్నారు. ఇదివరకే ప్రజాస్వామికంగా మనం సమస్యల మీద పోరాడదాం, ప్రజాస్వామికంగా మనం వైఎస్ఆర్సీపీ చేసేటువంటి కుట్రలు ఎదుర్కొందాం అని చెప్పి వారు మాకు మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తూ ఉంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చిన్న సంఘటన జరిగిన వెంటనే వాళ్ళకి ఫోన్ కాల్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు, భరోసా ఇస్తా ఉన్నాడంట. గతంలో మీ ఎమ్మెల్సీ ఒక దళిత యువకుడిని చంపేసి డోర్ డెలివరీ చేస్తే మరి సుబ్రహ్మణ్యం కుటుంబానికి నువ్వు ఫోన్ చేసి పరామర్శించారా జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా మీ ద్వారా అడుగుతా ఉన్నా. అక్రమ ఇసుక దోపిడీని, అక్రమ ఇసుక రవాణాని ప్రశ్నించినందుకు సీతానగరంలో ఒక దళిత యువకుడికి శిరోమండనం చేస్తే పోలీస్ స్టేషన్ సాక్షిగా మరి ఆ వరప్రసాద్ కుటుంబానికి ఫోన్ చేసి పరామర్శించారా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాయి. సందర్భంగా కరోనా సమయంలో మాస్కులు అడిగినందుకు
ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారిని వేధించి పిచ్చివాడుగానే ముద్రేసి చనిపోయేలా చేసిన మీరు మరి ఆ రోజు వారి కుటుంబానికి ఫోన్ చేసి పరామర్శించారని చెప్పి అడుగుతా ఉన్నా. మరి అప్పుడు లేని ఫోన్లు ఇక్కడ ఎందుకు వచ్చినాయి? ఇప్పుడే ఎందుకు ఫోన్లు చేస్తూ ఉన్నారు మీరు? ఇది ఒక కుట్ర. కేవలం కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా, సోషల్ మీడియా పేజీల ద్వారా పవన్ కళ్యాణ్ గారి మీద అసభ్యంగా కామెంట్స్ పెట్టించడం, ఆయనకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టించడం, ముఖ్యంగా ఎక్కువ మంది దళిత నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దళిత నాయకుల్ని వాళ్ళ పేటీఎం ఛానల్స్ ద్వారా పోస్టులు పెట్టించి దుష్ప్రచారం చేసి తద్వారా ఆయా సామాజిక వర్గాల మధ్య ఒక వైషమ్యాన్ని సృష్టించేటువంటి కార్యక్రమానికి, ఆ కుట్రకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెరదీసిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్రంలో ప్రజానీకాలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. దాంతోపాటు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో 5 ఏళ్లలో దాదాపు 180 మంది దళితులు మరణించారు. 6,000 మందికి పైగా దాడులు జరిగాయి. 6,000 దాడులు జరిగిన సంఘటనలు ఉన్నాయి. మరి ఎప్పుడన్నా ఈ సంఘటనలో మరి ఎంత ఉదారంగా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది? బాధ్యత గల రాజకీయ పార్టీగా, బాధ్యత గల రాజకీయ పార్టీ అధినేతగా మీరు చేయాల్సిన పని ఏంది? మీరు ఏం చేస్తూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రశ్నిస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి నిబద్ధతని సమాజంలో ఈరోజు దళితులు అయితేనేమి, మాలలు అయితేనేమి, మాదిగలు అయితేనేమి, బీసీలు అయితేనేమి, మిగతా అన్ని సామాజిక వర్గాల్లో ఉన్న ప్రజలు వారి జనాభా దామాషా ప్రకారం వారికి రాజకీయ ప్రాతినిధ్యం లభించాలని చెప్పి కోరుకునేటువంటి నిబద్ధత కలిగిన రాజకీయ నాయకులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. దానికి అనుగుణంగా ఈరోజు జనసేన పార్టీలో దళితులకు ఉన్న ప్రాధాన్యత ఎంతో ప్రజలందరికీ కూడా తెలుసు. గత ఎన్నికల్లో ఎన్ని సీట్లు ఇచ్చాం, నామినేటెడ్ పదవుల్లో ఎంత ప్రాధాన్యత ఇచ్చే విధంగా మేము దళితులకి అవకాశం కల్పించామనేది కూడా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. సో కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకలాగా ప్రవర్తించేటువంటి విధానం జనసేన పార్టీది కాదు. జనసేన పార్టీ మూల సిద్ధాంతమే కులాలను కలిపే విధానం. ఆ విధానానికి అనుగుణంగా ఈరోజు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తా ఉన్నారు. సో కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకటే చెప్తా ఉన్నా, మీకు నిజంగా ప్రజల మద్దతు కావాలంటే, మీకు రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థలైనా సార్వత్రిక ఎన్నికలైనా ప్రజల మద్దతు కూరగొట్టాలంటే ఇది పద్ధతి కాదు. ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించడం పద్ధతి కాదు. ప్రజల మెప్పు పొందండి. ప్రజల సమస్యలు ఉంటే వాటి మీద పోరాటం చేయండి. తద్వారా ప్రజల నుంచి మద్దతు కూడగట్టాలి తప్పిస్తే ఈ విధంగా ఎక్కడ చిన్న సంఘటన జరుగుతుందా ఆ సంఘటనని ఒక కులచిచ్చుగా దాన్ని డెవలప్ చేసి తద్వారా దాని నుంచి రాజకీయ లబ్ధి పొందేటువంటి కార్యక్రమం అనేది మంచిది కాదు. అది ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తుకి మంచిది కాదు. ప్రజలు ఏ సామాజిక వర్గమైనా, ప్రతి సామాజిక వర్గంలో అత్యధికులు మంచి వాళ్ళు ఉంటారు, ఎక్కడో ఒకడో ఇద్దరో చెడ్డ వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు చేసిన తప్పులు ఆ సామాజిక వర్గం మొత్తానికి అంటగట్టొద్దు. ప్రజలు సామరస్యంగా జీవించే ఒక వాతావరణం సృష్టిద్దాం. బాధ్యత గల రాజకీయ పార్టీగా మెలగండి. ఇప్పుడైనా మీ రాజకీయ పార్టీలకి, మీ రాజకీయ పార్టీ నాయకులు, పేరు నాని లాంటి వాళ్ళకి చెప్పండి, అరే పద్ధతి కాదు నాయన, ఇది రెచ్చగొట్టొద్దు, కులాలను కలిపి ఉంచాలి, సామరస్యంగా జీవించే వాతావరణం కల్పించాలని చెప్పి చెప్పాల్సిందిగా తెలియజేస్తూ, అలాగే రాష్ట్రంలోని దళితులకు కూడా తెలియజేస్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని, వారి నిబద్ధతను దయచేసి అర్థం చేసుకోండి. కులాల మధ్య కుంపులాట్లు పెట్టేటువంటి రాజకీయం కాదు జనసేన పార్టీది. ప్రతి కులానికి తన జనాభా ప్రకారం రాజకీయ ప్రాతినిధ్యం కావాలని ఆశించే నాయకులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఏ రోజు కూడా కులాల మధ్య గొడవలు పెట్టి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి చూసినటువంటి వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని పవన్ కళ్యాణ్ గారు కొన్ని కులాలకి వారిని వ్యతిరేకం చేయాలని చేసినటువంటి కుట్రలను దయచేసి గుర్తించండి. సామాజిక మాధ్యమాల వేదికగా వివిధ ఛానల్ ద్వారా జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని దయచేసి మీరందరూ అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వానికి మీరందరూ కూడా దయచేసి ఏదైతే దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారో వైసీపీ కుట్రల్ని తిప్పికొట్టాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సోషల్ మీడియా ద్వారాగా ఏవైతే కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నారో వాటిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులు, దళిత మేధావులు, కార్యకర్తలు అందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇది జనసేన పార్టీ మీద, జనసేన పార్టీ అధినేత అయినటువంటి
పవన్ కళ్యాణ్ గారి మీద ఒక కుట్రపూరిత విధానం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో అధికారంలో ఉండగా తాను చేసినటువంటి తప్పిదాలని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు దళితుల్ని ఈ పార్టీ నుండి దూరం చేసే క్రమంలో వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తా. ఈ భారతదేశంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా గుర్తించవలసినటువంటి విషయం ఏంటంటే, ఆనాడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలో ఉండగా దళితులందరూ అవమానపడే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరుని విదేశీ విద్యా విధానానికి ఉన్నటువంటి పేరుని తీసేసి జగన్మోహన్ రెడ్డి తన పేరుని పెట్టుకున్నాడు. అంతకంటే మనకు అవమానం ఏదీ లేదు అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం ఒక దేవుడిగా పూజిస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి దిశ నిర్దేశంగా భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి ప్రపంచ మేధావుల్లో ఒకడైనటువంటి అటువంటి మేధావి పేరుని తీసేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని క్షమించకూడదు, అటువంటి వ్యక్తిని ఎప్పుడు కూడా మనం సమర్థించకూడదు అని ఈ సందర్భంగా దళితులకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. అయితే సోషల్ మీడియా ద్వారా వచ్చేటువంటి కుట్రల్ని తిప్పికొట్టాలి. ఎందుకంటే ఎవరైతే అంబేద్కర్ గారి మీద కానీ దళితుల మీద కానీ తప్పుడు ప్రచారం పెడుతున్నారో వాళ్ళకి తెలియనటువంటి రీతిలో వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రచారం ఫ్లెక్సీల ద్వారా కానీ ఇంకోటి కానీ మాధ్యమాల్లో పెట్టేటువంటి కొంతమంది యువకులు వారికి తెలియక ఇతరులు వాళ్ళని ప్రోత్సహించి చేస్తున్నటువంటి కుట్ర ఇది. దాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ వెనకాల ఉండి చేస్తున్నటువంటి కుట్ర. దీన్ని అందరూ గమనించాలి. ఈ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా జాతీయ నాయకుల ఆశయాలకు అనుగుణంగా పెట్టినటువంటి పార్టీ ఏది లేకపోతే ఒక జనసేన పార్టీ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా జాతీయ నాయకుల ఆశయాలకు అనుగుణంగా పెట్టినటువంటి పార్టీ ఇది. కులమతాలకు అతీతంగా పెట్టినటువంటి పార్టీ. ఈ జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి కులం పేరు చెప్తే నాకొద్దు అందరూ కావాలి అని ఎన్నో మీటింగ్లో ఎన్నో సందర్భాల్లో చెప్పినటువంటి మా జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాటలనే ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మీరంతా గమనించండి, పవన్ కళ్యాణ్ గారు దళితుల పట్ల ఏ విధమైనటువంటి ఆదరణ చూపిస్తున్నాడు అనేది చిన్న విషయం చెప్తా. గత 2024 ఎలక్షన్లో 21 మంది ఎమ్మెల్యేలు అయితే 21 మందిలో 3 ఎస్సీలకి 2 ఎస్టీలకి స్థానం కల్పించినటువంటి ఒక గొప్ప నాయకుడని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అటువంటి నాయకుడిని దళితులకు దూరంగా చేయాలనే ఉద్దేశంతో కుట్రపూరితమైనటువంటి పన్నాగాలు సోషల్ మీడియా ద్వారా జరుగుతున్నాయి. కాబట్టి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, ఇంకా చెప్పాలంటే గతంలో ఎలక్షన్కి ముందు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఒక ఎస్సీని, 3 ఉప కార్యదర్శులుగా 3ని, ఈ విధంగా ఎస్సీలకి ఎలక్షన్కి ముందు కూడా అధికారంలో లేకపోయినా సరే పార్టీలో ప్రాధాన్యం ఇచ్చినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఇవన్నీ కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు దళితుల పట్ల చూపిస్తున్నటువంటి ఆదరణని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఇప్పుడు పరిపాలనలో బడుగు బలహీన వర్గాలకి పెద్ద పేటేసి వారికి ఇస్తున్నటువంటి ఆదరణ మేమంతా కూడా అంబేద్కర్ గారు మాకు ఏ విధమైనటువంటి రాజ్యాంగంలో హక్కులు కల్పించారో వాటిని అమలు చేసే కార్యక్రమంలో ముందున్నారని పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, దళితులారా మీరెవడో కూడా ఏ విధమైనటువంటి ఈ ప్రలోభాలకు లోనవ్వద్దు. ఈ భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్లో మనల్ని ఒక ప్రత్యేకమైనటువంటి ఆదరణతో చూస్తున్నటువంటి పార్టీ జనసేన పార్టీ. ముందు కూడా ఇంకా ఈ దళితులకి ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కల్పిస్తారు. దానికి చిన్న ఉదాహరణ చెప్తా. గత ఎలక్షన్లో ఎస్సీలు జనసేన పార్టీకి మా నియోజకవర్గంలో 20% ఓట్లేస్తే
ఈ రోజు నాటికి అంటే ఎలక్షన్ అయినా 1.5 ఇయర్ నాటికి ఇంచుమించు 60% దళితులందరూ కూడా జనసేన పార్టీ వైపే ఉన్నారు. ఇది ప్రత్యేకించి పి గన్నవరం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్. అంచేత ఎవరో ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వారు చేసే పన్నాగలు అవి కూడా నడవని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు మా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు, ఆయన మీద వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏ రకంగా కుట్ర చేస్తూ ఉన్నారంటే, ఏదో ఒక దళిత వ్యతిరేకిగా పవన్ కళ్యాణ్ గారిని చూపించాలి అనేది ఒక టార్గెట్గా పెట్టుకొని కొన్ని పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, సోషల్ మీడియా ఛానల్స్ కానివ్వండి, ఇవన్నీ పెట్టుకొని ఇంకా పొద్దున్న లేచినప్పటి నుంచి ఇదే పనిగా పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు అలా చేశారు, దళితులను ఇట్లా చేశారు, ఆ కార్యక్రమాలు ఇట్లా చేస్తూ ఉన్నారు, ఆ ఊర్లో ఇట్లా గొడవ జరిగింది, బహిష్కరణ జరిగింది అని ఒక చిన్న గ్రామాల్లో జరిగే చిన్న గొడవల్ని కులము రాజకీయము ఈ రంగు పులిమి ఆయన ఒక దళిత వ్యతిరేకిగా చిత్రీకరించాలని వైఎస్ఆర్సీపీ చాలా కష్టపడతా ఉంది. కానీ నానానికి ఇంకో కోణం నేను చెప్తాను. పవన్ కళ్యాణ్ గారికి దళితుల పట్ల ఉన్న ఆయన నిబద్ధత ఎట్లాంటిదంటే, రాజకీయ ప్రయాణం ఆయన మొదలు పెట్టాలనుకున్నప్పుడు మొట్టమొదటిగా రాజకీయ పార్టీ ఇంకా పెట్టాలి అనుకున్నప్పుడే ఆయన మొట్టమొదటిగా ఆయన కూర్చొని మాట్లాడింది ప్రొఫెసర్ శ్రీపతి రాముడు గారితో. ఆయన ఎవరు? ఆయన ఒక దళితుడు, మాలకుమలానికి సంబంధించిన ఒక ప్రొఫెసర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్. మొన్న మీరందరూ కూడా కొన్ని లక్షల మంది సాక్షిగా ఆయన పిఠాపురం సభలో ఆయనకి సత్కరించుకున్నారు. థ్యాంక్ యూ సార్, ఆయనకి ధన్యవాదాలు చెప్పి నన్ను ఇంత దూరం మీరు ప్రయాణింపజేశారని చెప్పి కొన్ని లక్షల ముందు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. అట్లానే 2019 ఎలక్షన్లో జనసేన పార్టీ పోటీ చేసినప్పుడు ఎంతమంది దళితుల నాయకులు, యువ నాయకుల్ని, నాలాంటి వాళ్ళని కానీ, విజయ్ కుమార్ గారి లాంటి వాళ్ళని, ఇంకా నందికొట్టుకూరు కానీ, కందుకూరు కానివ్వండి, రాజం కానివ్వండి, అమలాపురం కానివ్వండి, రాజోలు కానివ్వండి, రైల్వే కోడూరు కానివ్వండి, ఇన్ని నియోజకవర్గాల్లో ఎస్సీ మాల కులస్తులు నిలబెట్టిన వ్యక్తి ఎవరికి మాల ఎటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా ఎవరికీ లేదు. వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఈరోజు రాజకీయ ప్రయాణంలో కూర్చోబెట్టింది ఎవరు అంటే ఈరోజు జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇంకో విషయం కూడా మీకు చెప్తాను. 2019 ఎన్నికల్లో ఒక ఓసీ జనరల్ సీట్లో విజయ్ కుమార్ గారిని పర్చూరు నియోజకవర్గంలో ఒక ఎస్సీ క్యాండిడేట్ని ఓసీ నియోజకవర్గంలో నిలబెట్టిన దేశ చరిత్రలోనే ఏకైక నాయకుడు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఇంత నిబద్ధత కలిగిన నాయకుడిని ఈరోజు వైఎస్ఆర్సీపీ ఒక దళిత వ్యతిరేకిగా చూపించాలనుకుంటా ఉన్నారు. మీకు కొన్ని ఈ యూట్యూబ్ ఛానల్స్కి తర్వాత ఈ సోషల్ మీడియాలో రన్ చేసే కొంతమంది వాళ్ళకి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఎందుకు మీరు పిఠాపురాన్ని టార్గెట్గా చేసుకొని చూపిస్తూ ఉన్నారు? మీకు పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించిన పులివెందల్లో జరిగిన 2 సంఘటనలు మీకు చెప్తాను నేను. 2019 నుంచి 24 వరకు 2020 డిసెంబర్లో అప్పటి సీఎం సొంత నియోజకవర్గం పులివెందల్లో నాగమ్మ అనే దళిత మహిళపై అత్యాచారం చేసి అత్యంత దారుణంగా హత్య చేసిన వాళ్ళని, తర్వాత అత్యాచారం చేసిన వాళ్ళని ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయలేదు. ఎందుకు? అప్పుడు సీఎం గారికి కానీ అప్పుడు సీఎం వైఎస్ జగన్ గారికి ఆవిడ పరామర్శించాలని అనిపించలేదా? సొంత నియోజకవర్గంలో ఒక దళిత మహిళపై జరిగిన సంఘటన ఇది. అప్పుడు ఈ యూట్యూబ్ ఛానళ్ళందరినీ ప్రశ్నించడానికి ఎక్కడికి వెళ్ళాయి? అప్పుడు లేవా ఈ యూట్యూబ్ ఛానళ్ళు? తర్వాత ఇంకొకటి, సీఎం సొంత నియోజకవర్గంలో సింహాద్రిపురం మండలం అంకమ్మగూడూరులో దళితుడు కృష్ణయ్యను ఉత్తమ్ రెడ్డి అనే వ్యక్తి అత్యంత దారుణంగా హత్య చేశాడు. అతనేమైపోయాడు? అతన్ని ఇంతవరకు అరెస్ట్ చేసిన సంఘటనే లేదు. ఇంకోటి, ఆయన సీఎంగా ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ గారు వనిత గారు ఆయన కొవ్వూరు నియోజకవర్గంలో మహేంద్ర అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తీసుకెళ్లి స్టేషన్లో కొడితే ఆయన వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు ఆ కుర్రోడు. కానీ ఇంతవరకు ఎవరికి యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి ఎందుకు పరామర్శించలేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఫోన్ చేయలేదు? అలానే ఒంగోలులో గిరిజనుడు నవీన్ నోట్లో, ఇది ఎంత దారుణమైన సంఘటన అంటే, నవీన్ నోట్లో మూత్రం పోశారు వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. దాని మీద ఇప్పుడు వరకు కూడా చర్యలు లేవు. ఇందాక చైర్మన్ గారు చెప్తా, శిరోమండలం కేసులో తోట త్రిమూర్తులు గారిని అప్పుడు నామినేషన్కి 3 రోజుల ముందు కోర్టు ఆయన్ని కన్విక్ట్ చేసింది, ఈయన తప్పు చేశాడు అని చెప్పింది. కానీ అదే క్యాండిడేట్కి మళ్ళీ మండపేట సీట్ ఇచ్చింది ఎవరు? అమలాపురంలో మాజీ మంత్రి పిన్నె విశ్వరూప్ గారు. అప్పుడులో కూడా అమలాపురంలో కూడా ఇట్లాంటి సంఘటన ఒకటి, దళితులకి కాపులకి మధ్యలో ఒక సంఘటన జరిగి దాన్ని రాజకీయ రంగు పులిమి
కులం రంగు పులిమి గొడవ చేస్తే అప్పుడు మంత్రిగా ఉన్నారు పిన్నె విశ్వరూప్ గారు. ఆయన ఇల్లు తగలబడిపోతే ఆయనకి ఇప్పటి వరకు ఒక ఫోన్ చేయలేదు. ఆ ఇంటి సంఘటన ఎందుకు ఎవరు కాల్ చేశారన్న దాని గురించి విచారణ చేపట్టలేదు. వాళ్ళ సొంత ముఖ్యమంత్రి. అట్లా ఉంది ఈయన పరిస్థితి. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తొత్తు బ్యాచ్ అందరూ కలిసి మా నాయకుడిని ఒక దళిత వ్యతిరేకిగా చిత్రీకరించాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎవరన్నీ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా దళితులందరూ కూడా ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి నిబద్ధత ఏంటి అనేది. సో వీళ్ళందరినీ కూడా గమనించి నేను ఈ సందర్భంగా హోమ్ మినిస్టర్ గారిని, డీసీపీ గారిని కూడా నేను విన్నపం చేసేది ఏంటంటే, ఈ సోషల్ మీడియాలో ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద జరుగుతున్న దాడిని లోతుగా విచారించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మీడియా ముఖంగా నేను వాళ్ళిద్దరిని కూడా కోరుతా ఉన్నాను. ఈరోజున ఆంధ్రప్రదేశ్లో ఒక కుటిల రాజకీయ క్రీడకు వైసీపీ ప్రభుత్వం తెరలేపింది. కులాల మధ్య మంట పెట్టి ఆ మంటలో చలి కాచుకొని రాష్ట్రాన్ని తగలబెట్టాలన్న ఒక దురుద్దేశంతో కుట్ర పన్నుతుంది. దాంట్లో భాగంగా వైసీపీ పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల్లో జరిగే చిన్న చిన్న సంఘటనలు వాటిని జనసేన పార్టీకి పులిమి, తద్వారా మా పార్టీ అధ్యక్షులు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద నెట్టి దాని ద్వారా ఎస్సీలకు అలాగే ఇతర సామాజిక వర్గాలకు కాపులకు మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి సమాజంలో ప్రజల మధ్య చిచ్చు పెట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చెప్పేసి కుట్ర పన్నుతూ ఉంది. ఈ సందర్భంగా వైసీపీ పార్టీ నాయకులకు, సోకాల్డ్ పేటీఎం ఆర్టిస్టులకు, వాళ్ళ పేటీఎం ద్వారా రన్ అవుతున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి కొన్ని ఛానల్స్కి వీరందరికీ మేము ఈ సందర్భంగా ఒకటే చెప్పదలిచాం. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో కొన్ని వందల మంది మీద, దళితుల మీద దాడులు జరిగినప్పుడు, అత్యాచారాలు జరిగినప్పుడు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? మరి ముఖ్యంగా రాజధాని అమరావతి నియోజకవర్గం ఒక ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో ఉన్నప్పుడు 2019 ఎలక్షన్కి ముందు నేను అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 3 రాజధానులని, దళిత రాజధాని తాడికొండ నియోజకవర్గంలో అమరావతి ఉండగా 3 రాజధానులు చేసినప్పుడు ఆ రోజున ఎందుకు ప్రశ్నించలేదు? ఆ రోజున జగన్మోహన్ రెడ్డికి ఎస్సీల మీద ఉన్నది కపట ప్రేమ కాదా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అలాగే అదే అమరావతి రాజధానిలో ఎస్సీల మీద 18 మంది మీద కేసులు పెట్టి, ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి దాదాపు 21 రోజు రిమాండ్లో పెట్టినప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఈ సోకాల్డ్ పేటీఎం ఆర్టిస్టులు? అలాగే తాడికొండ నియోజకవర్గంలోని కంతేరు గ్రామంలో ఎస్సీల మీదే వీళ్ళ పార్టీ నాయకులు దాడి చేసి, కళ్ళం హరికృష్ణారెడ్డి అనే సోకాల్డ్ పర్సన్స్ ఎస్సీల మీద దాడి చేసి తిరిగి కేసులు పెట్టినప్పుడు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? గత 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఎస్సీల మీద ఎన్నో దాడులు జరిగినప్పుడు ఆ రోజు మాట్లాడని ఈ పేటీఎం ఆర్టిస్టులు, ఈ సోకాల్డ్ సోషల్ మీడియా మేధావులు ఈ రోజున ఎందుకు గొంతు చించుకుంటున్నారు? గ్రామాల్లో జరిగే చిన్న చిన్న గొడవలకు ఎందుకు రాజకీయ రంగు పులిమి జనసేన పార్టీ మీద నెట్టి, తద్వారా మా పార్టీ అధినేత గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని ఈ రచ్చలోకి లాగి ఎందుకు రాజకీయ కుట్ర చేయాలనుకుంటున్నారు? ఈ సందర్భంగా ఈ వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నా ఉన్నాం మేము. జనసేన ఈ పత్రికా సమావేశం వేదికగా మీ కుట్రలను ఈ సమాజం, మరి ముఖ్యంగా దళిత సమాజం విచక్షణతోటి, వివేకంతో ఆలోచించి మీ కుట్రలను తిప్పికొడుతుంది, మీ ట్రాప్లో పడదని చెప్పేసేసి మేము చెప్తూ, ఇప్పటికైనా మా అధ్యక్షులు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు భారతదేశ సమగ్రతకు ఆయన కట్టుబడి ఉన్నారు. సమాజంలో ప్రజలందరూ కూడా కలిసి ఉండాలని చెప్పేసేసి ప్రతిక్షణం పరితపించే వ్యక్తి. అలాంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో ముందుకు నడుస్తున్న పార్టీ జనసేన పార్టీ. ఖచ్చితంగా సమాజంలో అన్ని కులాలను కలుపుకుంటూ ముందుకు వెళ్తూ ప్రజలందరిని కూడా చైతన్యపరుస్తూ ముందుకు వెళ్తాము. మరి ముఖ్యంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఎస్సీల మీద ఉన్న ప్రేమకు ఒక ఉదాహరణ చెప్తాను. 2019లో రాజధాని పర్యటనకు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు
ఒక పాదరక్షలు తయారు చేసి, సార్ ఈ పాదరక్షలు మీరు ధరించి అమరావతి రాజధానిలో మీరు పర్యటించండి అని నేను ఆ రోజున విన్నపం చేసినప్పుడు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు మాదిగలంటే ఎంతో ఇష్టం, మాదిగల మీద నా ప్రేమ ఎనలేనిది అని చెప్పేసి ఏదైతే నేను కోరానో ఆ రోజున మా దళిత సామాజిక వర్గం తరపున, మాదిగ సామాజిక వర్గం తరపున మేము కోరామో, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజుకి అవే పాదరక్షలు ధరిస్తూ నేను మాదిగల కళ, మాదిగల కులవృత్తి అయిన దీనికి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానన్నట్టు ఆయన ముందుకు వెళుతూ మాదిగల మీద ఆయన ప్రేమ చూపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మాదిగల అభివృద్ధి సంక్షేమము, మరి ముఖ్యంగా దళితుల అభివృద్ధి సంక్షేమము జనసేన పార్టీతోనే సాధ్యం, అలాగే మా కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం అని చెప్పేసి తెలియచేసుకుంటూ వైసీపీ నాయకులందరికీ ఒకటే చెప్తా ఉన్నాము, మీరు రాష్ట్రంలో కులాల మధ్య మంట పెట్టి చిచ్చు పెట్టి విచ్ఛిన్నం చేసి రాష్ట్రంలోని ప్రజలను విడగొట్టాలని చూస్తే మేము ఒప్పుకోము. ఖచ్చితంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రజల సమగ్రతకు, రాష్ట్ర ప్రజల ఐక్యతకు కట్టుబడి దళితుల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.